ప్రతి దైవానికి వాహనంగా ఏదైనా జంతువు గాని పక్షి గాని ఉంటుంది. దీనికి ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉందా? చాలా కారణం ఉన్నది. అయితే లోకంలో ఒక ఆచారం ఉన్నది. అనేక మంది అనుకుంటూ ఉంటారు, పెద్దలు కూడా చెబుతూ ఉంటారు. వాటికి కూడా ఒక విధమైన ప్రత్యేకతను కల్పించి వాటిని కూడా లోకంలో పూజించేటువంటి అవకాశాన్ని కల్పించడం కోసం వాటిని వాహనములుగా పొందారు అని చెబుతూ ఉంటారు. కానీ శాస్త్రపరమైనటువంటి భావం ఇది కాదు. కేవలం ఆయా వాహనములు గరుడ వాహనం, గణపతికి అయితే ఎలుక వాహనం. చాలామంది అనేక రకాలుగా చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ ఎలుక ఎంత ఉంటుంది, గణపతి ఎంత ఉంటాడు, అంత గణపతి ఎలుక మీద కూర్చుంటే ఆ ఎలుక కదులుతుందా, ఎక్కడికి వెళ్ళగలుగుతుంది, ఎలా పెడతాడు, ఏమిటి విషయం, ఇట్లా అనేక రకాలుగా వాళ్ళు వాదించే వాళ్ళు ఉన్నారు, అనేక రకాలుగా విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. శాస్త్ర విషయం ఒక్కటేనమ్మా. ఆయా పక్షుల రూపములను కథాపరంగా చెప్పారే తప్ప నారాయణునకు వాహనంగా ఒక పక్షి ఉన్నది, గరుడ వాహనం. గరుడ అనేటువంటి పదానికి అర్థం వేదము అని అర్థం. గరుడ అనే పదానికి వేదము అని అర్థం. వేదాత్మన విహగేశ్వర అని. విహగము అంటే శూన్యమునందు ఆకాశమునందు సంచరించువాడు అని అర్థం. ఏ వస్తువు లేనటువంటి స్థితిలో సంచారము చేసేటువంటి వాడు, ఇది వేదాంతపరమైన భావం. ఏ వస్తువు లేనటువంటి స్థితిలో, లేనటువంటి ప్రదేశంలో అంటే అర్థం ఏమిటంటే తన హృదయంలో ఏ విధమైన విషయ వాసనలు లేకుండా కేవలం తన మనస్సును ఎవరికి అర్పించి అక్కడ మాత్రమే సంచారం చేసేవారు అంటే ఆ భగవంతునికి మాత్రమే సంచారం చేసేవారు, భగవంతుని వద్దనే ఉండేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్లను గరుడు అని అంటారు. అటువంటి వాళ్లను అధివసించి ఉంటాడు ఎవరు అంటే భగవంతుడు. అక్కడ కూర్చుని ఉంటాడు భగవంతుడు. అందువల్ల గరుడ వాహనం నారాయణునిది. ఆ గరుడుని వాహనంగా చేసుకున్నాడు. గరుడునకు వేదాత్మన విహగేశ్వర అని వేదం చెబుతున్నది. వేదాత్మ అయినటువంటి ఆ నారాయణుడే విహగేశ్వర, ఆ వేదమునందే అధివసించి ఉన్నాడు. వేదమునకు రెండు భాగాలు ఉన్నాయి, పూర్వపక్షము ఉత్తరపక్షము. గరుడునకు కూడా ఎన్ని పక్షాలు ఉన్నాయి? రెండు పక్షాలు ఉన్నాయి. పక్షము అంటే రెక్కలు అని అర్థం. గరుడునికి రెండు రెక్కలు ఉంటాయి, వేదానికి రెండు భాగములు ఉన్నాయి. కనుక వేదములను అధివసించి ఉంటాడు అని చెప్పడమే ఈ పక్షి వాహనంగా ఏర్పాటు చేశారు. అలాగే గణపతికి ఆ ఎలుకను ఏర్పాటు చేశారు. ఎందుకు? ఎలుకకు లక్షణం ఉన్నది, రంధ్ర అన్వేషణ. రంధ్రాన్వేషణ, ఎక్కడ కలుగులు ఉంటాయా అని వెతుకుతూ ఉంటుంది. ఆ కలుగు లోపలికి వెళుతుంది దాక్కోవడానికి, కనబడకుండా ఉండడం కోసం. కలుగు అంటే భూమి లోపల ఉండే రంధ్రాలు. ఆ రంధ్రం లోపలికి వెళ్ళిపోతుంది అది రక్షింపబడ్డం కోసం. ఆ రంధ్రాన్వేషణ చేస్తూ ఉంటుంది. రంధ్రాన్వేషణ అంటే రెండవ భావం ఏమంటే ఎదుటివారి దోషములను వెతుకుట అని అర్థం. ఆ ఎదుటివారి దోషములను మాత్రమే విమర్శించడం, వెతకటం, అందరికీ చెప్పటం, ఇటువంటి లక్షణములు ఏవైతే ఉంటాయో ఆ లక్షణముల యొక్క రూపము ఎలుక, మూషికము. అటువంటి దాన్ని తను వాహనంగా చేసుకుని లోకంలో అటువంటి లక్షణాలు లేకుండా చేసేటువంటి వాడు ఎవరు అంటే గణపతి. అందువల్ల ఒక్కొక్క భగవంతునకు ఒక్కొక్క జంతువు యొక్క లక్షణాన్ని లోకంలో ప్రవర్తింపబడకుండా ఆయా లక్షణములు తమ వద్దనే ఉంచి లోకానికి ఓ సవ్యమైనటువంటి స్థితిని అందించేటువంటి పరిస్థితిని కల్పించటం కోసమే భగవంతుడు ఆ జంతువులను, ఆ పక్షులను, ఆ భగవతత్వాలన్నీ కూడా వాహనంగా చేసుకున్నాయి.